నమస్తే, వెల్కమ్ టు టీ10. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంలో కొత్తదనం కనిపించలేదనే వ్యాఖ్యలు దీన్ని స్పష్టం చేశాయి. ప్రభుత్వంపై పొగడ్తలతో ముంచెత్తారు. మరోపక్క రాష్ట్ర ప్రసంగం పేలవంగా ఉందని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ఏది ఏమైనా రాష్ట్రపతి తన ప్రసంగంలో దేశంలో నెలకొన్న కీలక అంశాలను విస్మరించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేసిన ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. జమిలీ ఎన్నికలు, ఒకే దేశం ఒకే ఎన్నిక, వక్ఫ్ సవరణ బిల్లును సాహసోపేత నిర్ణయాలుగా పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారత్ ను మూడో ఆర్థిక శక్తిగా నిలపనున్నట్టు తెలిపారు. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందించడమే లక్ష్యమని అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. బడ్జెట్ 2025లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. మా ప్రభుత్వం మూడో టర్మ్ లో 3 రెట్ల వేగంతో అభివృద్ధిలో దూసుకెళ్తోంది. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే మా లక్ష్యం. అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నాం. 3 కోట్ల మంది పేద కుటుంబాలకు ఇండ్లు నిర్మిస్తున్నాం. పేద మధ్యతరగతి ప్రజలకు హోమ్ లోన్ సబ్సిడీ ఇస్తున్నాం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. 70,000 కోట్లతో గ్రామీణ రహదారులు అభివృద్ధి చేస్తున్నాం. ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని నియమించాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాం. ట్యాక్స్ విధానాలను సరళీకరించామని ముర్ము అన్నారు. భారత్ త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిపారు. చట్టసభలో మహిళలకు రిజర్వేషన్లతో గొప్ప ముందడుగు వేస్తున్నామని, 70 ఏళ్లు దాటిన 6 కోట్ల మందికి ఆరోగ్య బీమా కల్పిస్తున్నామని అన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని, భారతీయులు అంతరిక్షంలో అడుగు పెట్టే రోజు దగ్గరలో ఉందని తెలిపారు. విద్యా రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, దేశాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్ గా మారుస్తామని పేర్కొన్నారు. ఇండియా ఏఐ మిషన్ ను ప్రారంభించామని, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించామని చెప్పారు. స్పోర్ట్స్ నుంచి స్పేస్ వరకు భారత్ దూసుకుపోతుందని, ఎంఎస్ఎంఈల కోసము క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చామని, ఈ గవర్నెన్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో పోలవరంపై ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇందుకు నిర్మాణానికి 12,000 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రపతి ప్రసంగం పేలవంగా ఉందని చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఆమె ప్రసంగంపై స్పందించాలని సోనియా గాంధీని మీడియా ప్రతినిధులు అడిగారు. రాష్ట్రపతి చివరి వరకు చాలా అలసిపోయారు, ఆమె మాట్లాడలేకపోయారు, పేలవంగా ఉంది అని ఆమె వ్యాఖ్యానించారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై స్పందించారు. తన తల్లి వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. బోరింగ్, నో కామెంట్స్ అనే విషయాన్ని మళ్లీ చెబుతున్నారా అంటూ సోనియా గాంధీ మాటల భావాన్ని ప్రస్తావించారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.